హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి ఒక ముఖ్యమైన ప్రాబ్లం గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో అదేంటంటే సో మెనీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు స్కాలర్షిప్ అప్లై చేసిన వారు ఉన్నారో, సో వారిలో ఎస్పెషల్లీ ఎవరంటే బీఎడ్ చేసి ప్రజెంట్ పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, పీజీ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నాయని మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ చేసుకున్నారు. ఒకవేళ ఆ విధంగా ఎడిట్ చేసినట్లయితే ఎడిట్ చేసిన ప్రతి స్టూడెంట్కి ఏం రావడం జరుగుతుందంటే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అయితే వస్తుంది. అంటే ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క 2023లో స్కాలర్షిప్ అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో మీకు ఇట్లా పీజీ చేసి బీఎడ్ చేసినా, బీఎడ్ చేసి పీజీ చేసినా ఏదైనా మిస్టేక్ ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ మిస్టేక్ ఉంది, లేకపోతే కాలేజ్ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ మిస్టేక్ ఉంది, అడ్మిషన్ నెంబర్ మిస్టేక్ చేసాం, అండ్ డే స్కాలర్ టు హాస్టల్, ఇలా చేంజెస్ చేసుకోవడం కోసం మనం ఎడిట్ ఆప్షన్ అయితే ఉపయోగించుకుంటాం. ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకున్న ఒక 3-4 మెంబర్స్ అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎడిట్ చేసుకున్న తర్వాత వారికి ఏం రావడం జరిగిందంటే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అయితే రావడం జరిగింది. సో ఇలా ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వచ్చినట్టయితే మనకు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, మీరు ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ డిలీట్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండోది, ఒకవేళ గెట్ చలాన్ అనేది జనరేట్ కావచ్చు. గెట్ చలాన్ అనేది జనరేట్ అవుతే సో మీకు పీజీలో వచ్చిన అమౌంట్ అనేది పే చేయాలి. లేదా ఒకవేళ మీరు బీఎడ్ చేసి పీజీ చేస్తున్నట్లయితే బీఎడ్లో మీకు ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ అనేది మీరు సో ఈ యొక్క తెలంగాణ ఈ పాస్ వాళ్ళకైతే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఎవరైతే బీఎడ్ చేసి పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, పీజీ చేసి బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ప్రజెంట్ అయితే మీరు ఎడిట్ చేసుకోకండి. ఎడిట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఆల్రెడీ సో ఈ యొక్క స్టేటస్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అని. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నట్టయితే మరి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అంటే మీ కాలేజ్ రిలవెంట్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళినా రిమూవ్ చేస్తారు. లేకపోతే మనకు సో క్వశ్చనింగ్ సంబంధించి గ్రీవెనరీ ఆప్షన్ అయితే ఉంది. సో దాని ద్వారా కూడా మీరు ఈ యొక్క పిఎంయూ ఆఫీస్కి కానీ అండ్ అదేవిధంగా మీ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అయితే రిక్వెస్ట్ పెట్టచ్చు. సో ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలని మేము డీటెయిల్ వీడియో ప్రీవియస్లో చేయడం జరిగింది. సో ఆ వీడియో మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో మీకు చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవరైతే పీజీ చేసి బీఎడ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, బీఎడ్ చేసి పీజీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మీ స్కాలర్షిప్లో మిస్టేక్స్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోకండి ప్రజెంట్ అయితే. సో ఇది సంబంధించి మన అప్డేట్ అయితే.